కాని దేశంలో ఉండి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను ఆచరిస్తూ వాటిపై మక్కువగా ఉండటం ఎంతో అభినందనీయమని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం డీఈఓ లీలా కుమారి ప్రశంసించారు. ఖతార్ దేశం నుంచి వచ్చి అమ్మవారి ప్రాంగణంలో నాట్య ప్రదర్శన చేసిన చిన్నారుల్ని ఆయన ప్రశంసించారు. ఆంధ్ర కళావేదిక ఖతార్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహిస్తున్న నాట్య నీరాజనంలో భాగంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం సాయంత్రం కూచిపూడి భరతనాట్య ప్రదర్శన అమ్మవారి భక్తుల్ని ఎంతగానో అలరించింది. ఈ సందర్భంగా ఆలయ డీఈఓ లీలా కుమార్ మాట్లాడారు. మన సంస్కృతి సాంప్రదాయాలను మక్కువతో అనుసరిస్తున్న ఖతార్ దేశంలో ఉంటున్న తెలుగువారిని అభినందించారు. ఆంధ్ర కళావేదిక జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ, మేముంటున్న దేశంలో దేవాలయాలు లేవని, తాము నేర్చుకున్న మన కళల్ని మన దేవాలయాల్లో ప్రదర్శించాలన్న లక్ష్యంతో ఇండియా వచ్చామని తెలిపారు. నాట్యాచారులు వెంకట ప్రభు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖతార్ దేశం నుంచి వచ్చిన చిన్నారులు వేదశ్రీ, కిరణ్మయ్, ఎస్ఎస్పి, వర్షిత, రసజ్ఞ, లాస్య, అద్విత, కృషి, ధృతి, ఆరాధ్య, దివ్య, కావ్యలు తమ ప్రదర్శనతో అమ్మవారి భక్తుల్ని ఆకట్టుకున్నారు. అనంతరం ఆలయ డీఈఓ వారిని ఘనంగా సత్కరించారు. ధర్మాదాయ శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధర్మపదం కార్యక్రమంలో భాగంగా శ్రీ అమ్మవారి దేవస్థానంలో ప్రతిరోజు కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెఎస్ రామారావు గారి చొరవ ఆధ్వర్యంతో ప్రతిరోజు చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఖతార్ దేశం నుండి వచ్చిన మన చిన్నారులందరూ కూడా ఈరోజు చక్కటి అద్భుతమైన ప్రదర్శన ఇవ్వటం జరిగింది. ఈ చిన్నారులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని తెలియజేస్తున్నాను. అలాగే వీరు ఆంధ్ర రాష్ట్రంలో ఇతర దేవస్థానాల్లో కూడా ప్రదర్శన నిర్వహించాలి, మీ సపోర్ట్ కావాలని చెప్పి అడిగారు. అలాగే మా శక్తి వంచన లేక తప్పకుండా మేమందరం కూడా ఇతర ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లందరితో ఇతర కార్యనిర్వాహకులు చెప్పి వారికి ఆ విధంగా ఏర్పాటు జరిగే విధంగా చేస్తానని తెలియజేస్తున్నాను. నమస్తే అండి, నా పేరు విక్రమ్, ఆంధ్ర కళావేదిక జనరల్ సెక్రటరీ. మేము ఈ చిన్నారులు యాక్చువల్గా నాట్య నీరాజనం అనే కార్యక్రమం ఒకటి అనుకుని, అంటే మాకు అక్కడ సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు జూలై ఆగస్ట్ మంత్లో, సో పిల్లలు వచ్చినప్పుడు ఇక్కడ అమ్మమ్మల నాయనమ్మలతో పాటుగా ఏదన్నా చేయాలని చెప్పి అనుకున్నప్పుడు మా గురువుగారు, పిల్లల గురువుగారు వెంకటప్రభు సారు, లేదా ఇట్లా పిల్లలతో మనము దేవాలయాల్లో నృత్య ప్రదర్శన చేపిద్దాము అని చెప్పి అనుకున్నారు. సో ఇట్లా ముందు మన అమ్మవారి టెంపుల్ అనుకున్నాము, కానీ యాక్చువల్గా రెండో ప్రదర్శనగా అమ్మవారి టెంపుల్లో చేసామన్నమాట. అక్కడ మాకు ఖతార్లో యాక్చువల్గా దేవాలయాలే లేవండి, అందువల్ల మాకేంటంటే పిల్లలకి దేవాలయాలకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఏకేవి, ఫర్ దిస్ టీమ్, Qatar team, to arrange this big event. We never expect we will did this Ammavaru temple. Really thank you so much for AP government and then sir, AKV team and all my lovable kids and then everyone. Thank you so much for this opportunity. We are expecting every year our Qatar kids will come and perform this. We will encourage our culture to this world and then to the next generation. Thank you so much. My name is Venkatesh Prabhu. I am 15 years experience in Bharatanatyam. I am working as a dance teacher, professional dance teacher. It's a Pearl School, Podar Pearl School. I am working as a dance teacher in Qatar.